ముందు స్థితి మన మన గ్రామమే చూసుకుంది. మన గ్రామం ఒక సమయంలో మన గ్రామం ఎలా ఉండేదండి? ఎంతో సస్య సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూస్తే మనకెంతో బాధ కలుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఒక టైంలో పచ్చదనం కనిపిస్తూ ఉండేది, ఎంతోమంది గేదెలు మేపుకునేవారు, ఎంతో సస్య సమృద్ధి ఉండేది. కానీ ఈ సమయంలో ఎక్కడ చూసినా మనకి ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన చెట్లు కనిపిస్తూనే ఉంటాయండి. ఆ విధంగా మన ప్రాంతాన్ని బట్టి మనం ఎలా బాధపడుతున్నామో, అక్కడ బబులోను సెరలో ఉన్నవారు కూడా ఇజ్రాయేల్ దేశంలో మాకు ఎంతో సమృద్ధి ఉంది అని ఎంతగానో వారు బాధపడుతూ ఉన్నారు. 1-3 వచనాలు ఎంతో నిరాశలో ఉండి వారు ఈ కీర్తనకారుడు ఈ మాటలు వారి పట్ల వ్రాయించాడు. అలాగే 4, 5, 6 వచనాల్లో యెరూషలేమును గురించి వారు ఎంతగానో బాధపడుతున్నారు. ఎందుకంటే, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తను నేర్పుని మరిచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఎందుకంటే యెరూషలేము పట్టణం గురించి వారు ఎంతగానో బాధపడుతున్నారు. ఎందుకంటే వారు యెరూషలేమును మరిచిన ఎడల వారి కుడి చేయి తన నేర్పును మరిచును గాక అన్నాడు. వాయిద్యాలు వాయించేవారు వెనుకబడినప్పుడు వారు యెరూషలేము పట్టణంలో వారి దేవాలయంలో వాయిద్యాలు వాయించేవారుగా ఉండేవారేమో. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దాన్ని మాకు దూరం చేయకు తండ్రి అని అడుగుతున్నారు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఎందుకంటే దేవుని స్తుతించేటప్పుడు మనం వెనుకబడే వారంగా ఉండకూడదు. పాటల పాడుట్లో మనకి దేవుడిచ్చిన స్వరాన్ని వినియోగించుకుంటూ ఎంతగానో దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. వారు యెరూషలేములో వారు చేసిన క్రియలను వారు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేము గురించి ఎంతగానో పశ్చాత్తాపపడుతూ వారు ఈ కీర్తన పాడుచున్నారు. అలాగే 7-9 వరకు అంటే వారికి చేసిన బబులోను ప్రజలు వారికి చేసిన సెరలో ఉన్నారు కాబట్టి బబులోను ప్రజలకు కీడు జరగాలి. వారి పిల్లలు పట్టుకొని వారి బండక వేసి కొట్టినవాడు ధన్యుడని ఆఖరి శరణను బట్టి ఎలాగంటే వారు తల్లుల దగ్గరున్న పిల్లలను లాక్కెళ్ళి వారు చంపారు. ఆ విధంగా వారికి కీడు జరగాలని ఏదోము జనులు చేసిన జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుమని దానిని నాశనము చేయమని వారు బబులోను వారి గురించి వారు ఆ మాటలు అక్కడ పలుకుచున్నారు. ఎందుకంటే వారు సెరలో ఉన్నారు కాబట్టి, వారిని ఎన్నో శ్రమలు పెడుతున్నారు కాబట్టి వారికి కూడా నీవు కీడు చేయి తండ్రి అని దేవునికి మొరపెట్టుచు ఈ కీర్తన వ్రాయిచున్నారు. పగ తీర్చుట మన పని కాదు, ఎందుకంటే దేవుడే దాన్ని చేస్తాడని వారు తలంచుకొని వారు దేవునికి మొరపెట్టుచున్నారు. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నామండి. మనము కూడా ఎన్నో క్రియలు, మనలో దేవునికి నచ్చని ఎన్నో క్రియలు ఉంటాయి. దేవుడు ఎన్నో మన విషయాల్లో మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. మన ఆపదల నుండి, బలహీనతల నుండి, మనకున్న సమస్యల నుండి దేవుడు విడిపిస్తున్నాడు. కానీ మనము కూడా మాటికి దేవుని మర్చిపోతూ ఉన్నామేమో. కానీ మర్చిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన యందు మనము బలము పొందుకొని ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలని, అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఇంకను బలపరుచుకొనుచు లోతైన అనుభవంలోకి మనం ఇంకను నడిపింపబడుతూ మనం ఎంతగానో చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడ్డాము కాబట్టి మనం ఇంకను మళ్ళీ చీకటిలోకి మనం అడుగుపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితం బలపరుచుకొనుచు ఎల్లప్పుడూ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారముగా మనం ముందుకు సాగాలని ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఇంతవరకు ఇక 137వ కీర్తనను ధ్యానంలో నడిపించినటువంటి సునీత గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, దాంట్లో ఒక చిన్న వచ్చిందాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. 9వ వచనంలో అంటున్నాడు కదా కీర్తనకారుడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు. ఇదేంటండి బాబు, మన దేవుడు ఎంత భయంకరమైన దేవుడు, బండకేసి కొట్టమంటున్నాడు ఏంటి అని చాలామంది ఇలాంటి చిన్న చిన్న వచనాలు పట్టుకునే కదమ్మా ఈ దినాన క్రైస్తవుల మీద ఏం చేస్తున్నారంటే అనేక మంది విమర్శలు చేస్తున్నారు. చూడండి వారు ఆరాధిస్తున్న దేవుడు ఎంత కఠినమైన దేవుడు, చూడండి బండకేసి కొట్టేవాడు ధన్యుడని రాశారు అంటున్నాడు. కానీ ఇది ఇక్కడ బండ అంటే ఎవరంటే యేసయ్య అండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే వారి చంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభు యొక్క దయలోనూ ప్రభు యొక్క బోధలను పెంచుతారో వారు
ధన్యులు అని అర్థం అనమాట కదండి. కాబట్టి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అటువంటి వారికి మనము సమాధానము చెప్పాలి. కాబట్టి చక్కని రీతిలో దేవుని వాక్యాన్ని ధ్యానంలో నడిపించినటువంటి సునీత గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఇది సాక్ష్యముల కొరకైన సమయం. దేవుడు మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో దేవుడు చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే వారికి సమయం ఇవ్వబడుతుంది. మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోవచ్చాను. దేవుని నామానికి దేవుని నా- దేవుని నామానికి వందనాలండి. దేవుని నామానికి వందనాలండి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి స్థానిక సంఘంలో చేర్చి ఇలాగ సాక్ష్యం చెప్పుకుంటాకి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుని సేవకులకు, సంఘస్థులకు అందరికీ నా వందనాలండి. దేవుడు నా జీవితంలో అనేకమైన మేలులు చేశాడండి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎంతో శారీరకంగా చాలా క్షీణించిపోయాను. నా తల్లి గృహం వద్దకు నేను వెళ్ళి అక్కడ ఉన్నానండి. నా తల్లి అయితే నాకు ఎంతో పరిచర్య చేసింది. కానీ దేవుని చిత్తమండి, నా 5th మంత్లో అయితే దేవుడు నా తల్లిని దేవుని సన్నిధిలో చేర్చుకున్నాడు. నా తల్లి అయితే నా గురించి ఎంతో రోధించింది. నా భర్త ఒంటరివాడు, ఆ పుండమ్మకైతే ఒక కుమారుడు ఇమ్మని అందరినీ అడిగేదండి. ఏ సేవకుడు వచ్చి నా గురించి ప్రార్థన చేసేది. మా పాపకి ఒక బాబు పుట్టేలాగా మీరందరూ ప్రార్థన చేయమనిదండి. దేవుడు ఎంతకని జ్ఞాపకం చేసుకుని నాకైతే కుమారుని ఇచ్చాడే కానీ నా తల్లి లేదనే వేదన ఎక్కువ ఉందండి. నా కుటుంబం అంతా ఎంతో చీకటైంది. నేనైతే అసలు ఉండలేకపోయానండి. ఎంతో వేదన కలిగింది. నిద్ర ఉండేది కాదు. అసలు నా తల్లి జ్ఞాపకమే నన్ను ఎంతో వేధించేది. అయినప్పటికీ నీ దేవుడు ఎంతో ఆదరించాడండి ఈ చిన్న బిడ్డ విషయంలోనే. కన్సీవ్ అయినప్పుడు హాస్పిటల్లో ఎవరు చూస్తారు, చిన్న బిడ్డని ఎలా పెంచాలి, పెద్ద దిక్కుగా నా తల్లి లేదు గృహంలోనని ఎంతో వేదన కలిగేది. ఎంతో మంచి ఉడికని దానికి కానివ్వండి, ఏ సమయాన్ని ఎలా ఉంటుందో, నన్ను ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్తారని భయం వేసేసిందండి. అయినప్పటికీ నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆపరేషన్ అంతట్లో తోడుకుంటే నాకు కుమారుని ఇచ్చాడు. ఆ బల్ల మీదే పడుకొని నాకు ఒక కుమారుని తండ్రిని ఎంతగానో అడిగారండి. నీకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నాకు కుమారుడే కావాలని ఆశించదాన్ని. ఆశించిన విధంగా నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు నాకు కుమారునే ఇచ్చాడండి. ఈ బిడ్డను పెంచడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ బిడ్డ పుట్టినది మొదలుకునండి ఎప్పుడు ఏ బలహీనత కానీ, బిడ్డ ఏడటం కానీ అసలు ఏది లేదండి. రోజు రోజుకి భయం వేసేది, బిడ్డ ఎలా ఉంటాడో, ఎలా ఎదుగుతాడు, ఎవరు లేరు ఇంట్లోనని అక్కతో చూసేది కానీ నాకు చాలా భయం వేసేసేదండి. 5 నెలలు కూడా దేవుడు నా పుట్టింటికాడ బిడ్డను ఎంత కోపదలు ఇచ్చాడండి. తిరిగి అత్తవారింటికి దేవుడు క్షేమంగా చేర్చాడండి. స్థానిక సంఘంలో కూడా చేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ బిడ్డ పుట్టినప్పుడు అయితే టెస్ట్ చేశారండి. నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, ఈ బిడ్డకి అయితే థైరాయిడ్ తగిలిందని చెప్పారు. నిన్నటి దినాన్ని అయితే ఈ బిడ్డని థైరాయిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళామండి. ఈ బిడ్డ విషయంలో దేవుడు ఎంతగానో మేలు చేశాడండి. నార్మల్ రిపోర్ట్ రాట కృపను చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా కుమారుని ఎత్తేనే నీ ఇదే సన్నిధిలో నిలబడి నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అయితే థైరాయిడ్ రిపోర్ట్ కూడా టెస్ట్ చేయించుకొని నేను దేవుని సన్నిధిలో నిలబడ్డానండి. ఈ బిడ్డ పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏ బలహీనత లేకుండా ఎదుగుదలలోనే అన్ని విధాలా ఈ బిడ్డ పట్ల కృప చూపిస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఎన్ని సమస్యలు, వేదనలు కలిగినప్పటికీ అవి పెద్దవైన చిన్నవైన దేవుడు సంతోషమే ఇస్తున్నాడండి. ఆనాటికి అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలండి. నా కుమారుని చుట్టకి నా తల్లి లేదనే వేదన నాకు ఉన్నదండి ఎక్కువ. నా కుటుంబం గురించి, ఒంటరిగా ఉంటున్నాను నా తండ్రి కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించమని, ఈ చిన్న బిడ్డ కూడా దేవునిలో ఎదిగేలాగానే మీరందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి.
ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా? ఇంతవరకు చక్కని సాక్ష్యాన్ని దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలులను, ప్రతికూలమైన పరిస్థితుల్లో వారి తల్లిగారిని కోల్పోయినప్పుడు దేవుడు ఏ విధంగా ఆదరించి బలపరిచి ధైర్యపరిచాడో చక్కని రీతిలో సాక్ష్యం పంచుకున్న దివ్య భారతి గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా శ్యామల గారిని నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడు నా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన ప్రభా, బిడ్డకి ఎన్నో కష్టాలు వచ్చినాయి ప్రభా. అయినప్పటికీ ప్రభా నాయన తల్లి గారు విషయంలో ప్రభా నాయన ఆ బిడ్డంతో దుఃఖించి ప్రభా నాయన ఈరోజు ప్రభా మరి సంతోషమైన జీవితం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా నాయన నా తండ్రి ప్రభా, చంటి బిడ్డను దీవించండి ప్రభా. నా నాయన నా తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అనేక మంది సాక్ష్యాలు చెప్పలేకపోయిన బిడ్డలు ప్రభా, ప్రభా నా నాయన వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నా నాయన. అలాగే ఈ ఆరాధన ఆఖరి వరకు ఉన్న ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మర్యాదగా జరిగించు తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసుని నిలబెట్టుకుని మంచి వర్తమానం మాకు అనుగ్రహించడానికి సహాయం చేయమని ప్రభా ఈ చిన్న ప్రార్థన పాసం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థనలో నడిపించిన శ్యామల గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని స్తుతి ఆరాధన ద్వారా మనం మహింపరుచుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకుని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన ఆరాధనకు అర్హుడు, మన ఆరాధనకు యోగ్యుడు, మన ఆరాధనకు పాత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు మీద ధ్యానం ఉంచి ఆయన మీద గురి ఉంచి మనందరం కూడా ఒక్క నిమిషం నోరులు తెరిచి గతించిన వారమంతా కూడా దేవుడు మన కుటుంబాలను మనలను కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆయురారోగ్యములనిచ్చి ఇటు రీతిగా సజీవులు లెక్కలో ఉంచి ఆయన నామమును ఆయనను ఆరాధించటానికి ఆయన ఇచ్చిన ఉన్నతమైన భాగ్యమును బట్టి దేవుని స్తుతిందాం. యేసయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఎంతవరకు నీవు నన్ను నడిపించావయ్యా, ఎంతవరకు నీవు నన్ను భరించావయ్యా అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమున నేను అనుభవిస్తావన్నీ కూడా అయ్యా నీవిచ్చిన బహుమానాలనయ్యా. అందును బట్టి నీకు వందనాలయ్యా అయ్యా. నీ దయచేతనే గొప్ప కార్యాలు దేవా నా జీవితంలో నువ్వు జరిగించబోతూ ఉన్నావయ్యా. అందును బట్టి మీకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు. హల్లెలూయా యేసయ్యా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే.
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా నా ప్రతిక్షణము ఈ భావనతో యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము
పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. అవునమ్మా, ఈ లోకములో ఏ మనుష్యుడు ఆధారపడిన వాడు కాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. ఆయనను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉండగా, ఇది నాన్న దేవుని ఆరాధించటానికి ఆయన చేసిన మేలులు, ఆయన ఉపకారములు తలపోసుకుంటూ ఆయన కృపలన్నిటిని బట్టి ఆయనను కీర్తించటానికి ఆయన పాదాల చెంత చేరిన మనందరం కూడా ఒక్క నిమిషం ఆయన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మన కూడా ఉంటూ, మన వెన్నంటి ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి రెండు హస్తాలు కూడా ఆయన వైపు చాపి ఈ ఉదయకాలములో ఒక్క మాట వేసేతో చెప్తాం. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆఖరిగా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. అవునయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఎంతవరకు దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరే మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, నీ సేవకుడు నిలబడుతూ ఉండగా నీ సేవకుని ముఖాంతరములోంచి మాతో మాట్లాడండి అని ప్రార్థన పూర్వకంగా వాక్య భాగానికి మనం సిద్ధపడదాం. ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మాకేదున్నను అది మీరు ఇచ్చిన దానము మాత్రమే అని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేమయ్యా. మీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నువ్వు చూపుతున్న కృపకు ఏమి ఇచ్చినను కూడా మీ రుణం మేము తీర్చలేమయ్యా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగమని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మేమందరము కూడా విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతించే
కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షమున నిలువబడుచుండగా నీ గాయపడిన హస్తం చేత నీ సేవకుని తాకుమని అడుగుతున్నాను తండ్రి. బలపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని అడుగుతున్నానయ్యా. నీ సేవకుని యొక్క ముఖాంతరంలో నుంచి సూటిగా స్పష్టంగా మాకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని మాట్లాడమని అడుగుతున్నాను దేవా. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి, బలపరచండి దేవా. వినగల చెవులు, గ్రహింపగల హృదయమును మాకందరికీ దయచేయమని నజరేడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. కూర్చుందామమ్మ. ప్రార్థనలు నడిపించిన పాస్టమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారమ్మా? సరే, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో త్వరగా కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాల నుంచి ఒక చిన్న మాటను చదువుకుని ఆ మాట ద్వారా కొన్ని విషయాలను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు అయ్యా. మీ యొక్క దైవ లేఖనములో నుంచి కొన్ని మాటలను మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మంచి బోధకుని వలె మీరే మాకు బోధించండి. వినుచున్న మాకు వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడే మనస్సును మీరు దయచేసి బలపరచమని మీ కృపావాక్యానికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ఇటు రీతిగా మీ మధ్య నిలబడటానికి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. గతించిన వారం నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ, గతించిన వారం అంతా కూడా మనము దేని గురించి జ్ఞాపకం చేసుకున్నామంటే అబద్ధ బోధకులు. ఇది పాత నిబంధనలో అబద్ధ బోధకులు ఉన్నారు. యేసుక్రీస్తు సమయంలో, యేసుక్రీస్తు తర్వాత ఆయన శిష్యులు పరిచర్య చేసిన కాలంలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ దినాన కూడా ఎవరున్నారు అంటే అబద్ధ బోధకులు ఉన్నారు అని వారిని గురించి పౌలు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలని చెప్తున్నాడంటే వారి బోధన మీరు గమనించండి. ఏమనడం? వారి బోధ యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నారు, రక్షణ గురించి ఏం చెప్తున్నారు, అది ఎలా కలిగిందని చెప్తూ ఉన్నారు. చాలా విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను కదమ్మా. రెండోది, వారు ఏ ఇంటెన్షన్తో బోధిస్తూ ఉన్నారు, వారి బోధ ఎలా ఉంది, కపటమైనదా, లేకపోతే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. చాలా విషయాలు మీకు లాస్ట్ వీక్ జ్ఞాపకం చేస్తూ చెప్పుకొచ్చాను కదండి. దానికి ఎగ్జాంపుల్గా ఈ దినాన మన మధ్య కొంతమంది అబద్ధ బోధకులు బోధిస్తున్న బోధలను కూడా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దినాన ఒక అబద్ధ బోధ గురించి నేను మీ మధ్యకు తీసుకుని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే నేను లాస్ట్ వీకే జ్ఞాపకం చేశానండి. నిజమంటే ఏంటో మనకు తెలిస్తేనే కానీ అబద్ధాన్ని మనము గ్రహించలేం కదా. ఇది నాన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దీన్ని మనం ఏమంటామంటే త్రిత్వము అంటాం కదండి. ఇక్కడ ఉన్న మనందరము కూడా త్రిత్వాన్ని నమ్ముతున్నాం కదండి. నమ్ముతూ ఉన్నాం అంటే ఎలా నమ్ముతూ ఉన్నాం అంటే ఏమో తెలియదు పాస్టర్ గారు మేము. కానీ ఒక వ్యక్తి మన ఎదురుగుండా నిలవబడి మీరు నమ్మే త్రిత్వం కరెక్ట్ కాదు, దేవుడు ఒక్కడే, మరి మీరు ముగ్గురేం చెప్తున్నారు, ఇది ఎలా కరెక్టు అని మనల్ని ఎవరైనా అడిగితే ఇచ్చే సమాధానం ఏంటండి కదా. ఇది నాన్న చాలామంది వచ్చి, నేను లాస్ట్ వీకే గుర్తు చేశాను, మీరు బాప్తిసం ఏ నామములో తీసుకున్నారని అడుగుతున్నారు. మనం ఏ నామం అంటే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. మరి వాళ్ళు అంటారు, మరి అపోస్తులు అందరూ కూడా యేసు నామములో బాప్తిసం ఇచ్చారు కదా. కొత్త నిబంధనలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామములో బాప్తిసం తీసుకోలేదు. మరి మీరు ఎలా తీసుకున్నారు? ఆ బాప్తిసం చెల్లదు, మీ బాప్తిసం చెల్లదు, మీరు నరకానికి వెళ్తారు అనేవారు అడిగినప్పుడు మనం ఇచ్చే సమాధానం ఏంటి? మీరు గమనిస్తున్నారో లేదో, యూట్యూబ్లో ఈ వారం అంతా కూడా ఒకే టాపిక్ నడుస్తూ ఉందండి. ఏం టాపిక్ అంటే, ఆల్రెడీ BOUI బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా మన పిడి సుందర్రావు గారు ద్వారా నడపబడుతుంది. ఆయనలో అనేక మంది ట్రైన్ అప్ అయ్యి వచ్చారు. మన జేమ్స్ గారు కావచ్చు, మన విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడ ట్రైన్ అప్ అయ్యి వచ్చారంటే అదే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యన జేమ్స్ గారు దాంట్లోంచి బయటకు వచ్చేసారు. వేరే వంశీ గారు ఆయన కూడా గడిచిన 2 దినాలకు ముందు ఒక మెసేజ్ మాట్లాడారండి. ఎవరండి? జేమ్స్ గారు కావచ్చు, వంశీ. ఏంటి అంటే, మనము ఆరాధించే దేవుడు త్రిత్వం అయి ఉన్న దేవుడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ముగ్గురు కూడా దేవుడు అనే పదములోనికే వస్తారు అని ఎవరు బోధిస్తున్నారండి? జేమ్స్ గారు కావచ్చు. ఇప్పుడు మరి వీరు ఆల్రెడీ ముందు నుంచి దీంట్లోంచి బయటకు వచ్చారు కదా, దీంట్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అది కరెక్టో కాదు. యేసు దేవుడు కాదు, యేసు దేవుని కుమారుడు. అంటే యేసయ్యనంటండి దేవుడు ఏం చేశాడు అంటే కలుగజేశాడు. అంటే యేసయ్య యొక్క దైవత్వాన్ని వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే తగ్గించి వేస్తూ ఉన్నారు. అంటే సృష్టించబడిన వాడు దేవుడు, సృష్టించిన వాడే దేవుడు తప్ప, సృష్టికర్త అయిన వాడే దేవుడు తప్ప, సృష్టించబడిన వాడు దేవుడు కానే. మీరు చూడండి, నేను గమనిస్తూ ఉన్నాను ఏంటంటే, వాళ్ళ సంగతి తెలిసిందే కదా, మీరు రండి చర్చించుకుందాం అని అంటూ ఉన్నారు. ఓకే, వారి సంగతి పక్కన పెట్టేద్దాం. నేను లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను, మన మధ్య ఉన్న సహోదరులు చాలామంది ఉన్నారండి. మన ప్రాంతాల్లోనే బ్రెన్హమైట్స్ అనేటువంటి వారు ఉన్నారు. ఎవరండి? మనం అనుకునే యేసునామం వారి బోధ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడు అంటండి, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు కాలంలో ఆ తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సిలువ వేయబడి పునరుత్థానుడే లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన ఎలా వచ్చాడు అంటే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. అంటే తండ్రి యేసు ప్రభువు, యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు. ఇది త్రిత్వాన్ని వారు ఒప్పుకోరు. త్రిత్వాన్ని వారు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరు వేరు అనే నిజాన్ని వారు ఏం చేయరు అంటే అంగీకరించరు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, లాస్ట్ వీకే జ్ఞాపకం చేశాను. యెహోవా సాక్షులు అనేటువంటి వారు కూడా మన మధ్యన ఉన్నారండి. నేను ఇవి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి, ఇవి మన మధ్య మన ప్రాంతాలలోనే గొర్రెల వేషాలు వేసుకుని తిరుగుతున్నాయండి. తోడేళ్ళు ఏం వేషాలు వేసుకుంటాయమ్మా? ఎందుకు అంటే కబలించారు. వారు ఏం చెప్తారంటే యెహోవాయే దేవుడు. యేసయ్య ఎవరంటున్నారంటే దేవదూత మికాయేలు. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన ఒక శక్తి మాత్రమే, ఆయన గాలి అంటున్నారండి. వారు ఏమంటున్నారండి? గాలి. ఇది ఎవరు చెప్తున్నారంటే యెహోవా. యోధా ప్రజలు ఏమంటారంటే అసలు యేసుప్రభు దేవుడిగా అనేవారు ఇంకా అంగీకరించలేదు, ఇంకా వారు మెస్సయ్యగా యేసయ్యను ఒప్పుకోలేదు. ఇంకొకరు ఉన్నారండి, మోర్మాన్స్ అనేటువంటి ఒక చర్చ్ కూడా నడపబడుతుంది. మన ఈస్ట్ గోదావరిలోనే చర్చెస్ ఉన్నాయండి వాళ్ళకి. వారు ఏమంటారంటే మోర్మాన్స్. వారు ఏమంటారు అంటే తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసయ్య తండ్రి చేత సృష్టించబడ్డాడు. అంత మాత్రమే కాదు, వారు బోధించే మరొక బోధ ఏంటంటే యేసయ్య అపవాది అన్నదమ్ములు అంటండి. ఎవరండి? యేసయ్య సాతానుగాడు అన్నదమ్ములు. ఆలోచన చేయండి, ఈ దినాన వారు అనుసరిస్తున్న బోధ ఒకసారి మన దగ్గరకు వచ్చి ఒక అరగంట మనల్ని కూర్చోబెట్టి వారు మాట్లాడారంటే మనము కూడా కన్విన్స్ అయిపోతాం. ఎందుకంటే మనకి నిజమేంటో
నేను మొన్నే గుర్తు చేశాను. సాతాను చెప్పే అబద్ధం ఎలా ఉంటుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ట్రూత్. అబద్ధాన్నే అవ్వ దగ్గరికి వచ్చాడండి, తినొద్దన్నాడా అన్నాడంతే. ఏం చేయడాని అవ్వగారిని ఈజీగా మోసం చేసేసాడు. కాబట్టి ఇది నాన్న అసలు మనం కూడా ఒకసారి నేర్చుకుందామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రిత్వము వెనక ఉన్న అర్థం ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి చూద్దాం, ఎందుకంటే చూస్తేనే కానీ అర్థం కాదండి ఈ టాపిక్. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు. సరిపోతుందండి, ఆదియందు దేవుడు. ఇక్కడ దేవుడు అనే మాటకు మూల భాషలో రాయబడిన పదం ఏంటంటే ఎలోహిం. ఏమని రాశాడండి? ఎలోహిం. ఈ ఎలోహిం అనేటువంటిది ఏకవచనమా బహువచనమా అంటే అది ఏకవచనం కాదంటండి. ఇది సింగులర్ వర్డ్ కాదు, ఇది ప్లూరల్. ప్లూరల్ అంటే అర్థం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదమ్మా, ప్లూరల్ అంటే బహువచనం. మనం చూద్దామండి. నీళ్ళు ఏకవచనమా బహువచనమా అండి? నీళ్ళు, నీళ్ళు వాటర్. మరి నీటి బొట్టు అంటే ఏకవచనం. నీళ్ళు అంటే అవి సమూహం కలిస్తేనే నీరు కింద. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు అనేటువంటి పదానికి మూల భాషలో రాయబడిన ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే, ఎలోహిం అని దేవుడు అని వాడాడు, కానీ దాని వెనక ఉన్న మాట ఏంటి? అది ప్లూరల్ వర్డ్. అంటే దాన్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుళ్ళు అని మనం అర్థం చేసుకోకూడదండి, దేవుడే అని అర్థం చేసుకోవాలి, కానీ అది సింగులర్ వర్డ్ అనేటువంటిది. ఈ ఎలోహిం అనే పదము బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల వాడబడిందంటే పాత నిబంధనలోనే 2700 సార్లు ఈ ఎలోహిం అనే పదాన్ని వాడాడంటండి. దేవుడు 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 అంటే ఈ పదమును ఉపయోగించినప్పుడల్లా నేను మీకు ముందుకి చెప్పే కొద్దీ అర్థమవుతుంది. అప్పుడు అదే అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ ఎవరు అంటున్నారండి? దేవుడు ఎలోహిం. ఏమంటున్నాడండి ఆయన? మన మన అంటే సింగులరా ప్లూరలా రండి? మన అంటే బహువచనం కదమ్మా, అంటే ఒక్కరికి మించి ఇద్దరు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు మన స్వరూపమందు. మన ఇప్పుడు ఒక్కరుంటే ఏమనుకుంటాడని దేవుడు అనుకున్నాడు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున అని దేవుడు అనాలి. కానీ ఇక్కడ దేవుడు ఉపయోగిస్తున్న పదం ఏంటి అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పు. అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారండి కదమ్మా. ఇప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం కానీ తర్వాత చూపిస్తాను, ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎదుగునట్లు ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను. ఎవరంటున్నారండి? నేను కింద నుంచి చెప్పడానికి కొంచెం మీకు అర్థమవుతుందని ఇక్కడికి వచ్చానండి. చూడండి ఏమంటున్నాడండి ఇక్కడ? ఆదాము మనలో ఒక్కని వంటివాడు. ఇప్పుడు దేవుడు ఏమనాలండి అక్కడ? ఆదాము నా వంటివాడు ఆయనని ఉపయోగించాలి. కానీ దేవుడు ఏమంటున్నాడండి? నా అంటలేదండి అక్కడ, మనలో. మన అంటే ఒక్కళ్ళకి మించి ఉన్నారనే కదా అర్థం. అంటే ఇక్కడ కూడా అదే అర్థాన్ని మనం చూడొచ్చు. 11వ అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. గనుక మనము దిగిపోయి, చాలండి ఆ వచనం మీరు చదువుకోండి. ఇది
ప్రజలందరూ కూడా ఒకే భాషతో ఉండి బాబేలు గోపురాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, మనము దిగిపోయి. ఇక్కడ కూడా దేవుడు అన్న పదానికి ఒక్కరికంటే ఎక్కువ అర్థము వచ్చే రీతిగా ఉపయోగించిన పదము ఏంటి అంటే మనము. అంటే దీని అర్థం ఏంటండి? ఒక్కరికి మించి ఎక్కువే కదమ్మా. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహాము అని పలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన 11వ వచనం వద్దాం చూడండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 19వ వచనమమ్మ, సారీ ఒకసారి ఒక్క నిమిషం 18వ వచనం చూద్దాం. 18వ వచనం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో 18వ అధ్యాయం అండి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. ఇది మనందరికీ తెలిసిన సన్నివేశం. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారండి? యెహోవా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూసే సమయానికి ఎంతమంది కనిపించారండి? అబ్రహాముకి 3 మనుషులు కనిపించారు. ఇప్పుడు 5వ వచనం దగ్గరికి వద్దాం చూడండి. 5వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా దగ్గరకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెహం, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను. అక్కడ వాడిన పదం ఏంటంటే అబ్రహాము మీ అంటే అబ్రహాము దగ్గరకు వచ్చిన వారు. రాయబడిన మాట ఏంటంటే యెహోవా అనే మొదటి వచనం రాశాడు. 2వ వచనంలో దగ్గరికి 3 మనుష్యులుగా అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 22వ వచనం చదువుదామండి. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని, అంటే 3 వచ్చారండి దేవుని దగ్గర నుంచి. 3 దేవుని దగ్గర నుండి వచ్చిన తరువాత 2, ఒకసారి అదే అధ్యాయం 33వ వచనంలోకి వస్తే చూడండి. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఆ 22వ వచనంలో చూడండి, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా. 3 వచ్చారండి. 3లో 2 ఎక్కడికి వెళ్ళారంటే సొదొమకి వెళ్ళారు. ఒక్కడు ఎక్కడున్నాడు అంటే 33వ వచనం రాశాడు కదా, యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము దగ్గరికి యెహోవా 3 వచ్చారు. 3 కూడా అబ్రహాము అంటే ఏం చేశారంటే భోజనం చేశారు, అబ్రహాముతో మాట్లాడారు, సొదొమను నాశనం చేయబోతున్నామని చెప్పారు. దాంట్లో 2 సొదొమను నాశనం చేయడానికి సొదొమ వెళ్ళిపోయారు. 1 మాత్రమే అబ్రహాముతో ఉండి అబ్రహాముతో మాట్లాడిన తరువాత ఆ యెహోవా ఏమయ్యాడంటండి? అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొలొమ చేరినప్పటికీ. ఇప్పుడు ఆ 2 మనుషుల్ని ఏమని రాశాడు అంటే ఇక్కడ దేవదూతలు. ఇప్పుడు లోతు ఆ దేవదూతలతో ఏమంటున్నాడో చూడండి. నా ప్రభువులారా, మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళి. ఆ మొదటి వచనంలో చూడండి, లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు అబ్రహాము ఇంటికి 3 వచ్చారు. 3లో 2 ఎక్కడికి వెళ్ళారండి? ఎవరింటికి వెళ్ళారు వారు? లోతు ఇంటికి వచ్చి. బైబిల్ ఏమంటుంది అంటే దూతలుగా వారిని పోల్చింది. ఇప్పుడు లోతు వీరిని చూచిన వెంటనే వీరి ఎదుటి ఏమయ్యాడండి? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవదూతలు భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవదూత అయినా, ఏ మనుష్యుడు తన దగ్గర మోకరించినప్పుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడండి? నేను నీ వంటి
ప్రకటన గ్రంథంలో చూడండి, అనేక మంది దేవదూతలు యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను వాటికి నమస్కారం చేయబోగా అలాగా అంటే దేవదూతలు స్తుతులను అంగీకరించవు. దేవదూతలు మనిషి యొక్క గౌరవాన్ని, కానీ ఇక్కడ ఏమని పిలుస్తూ ఉన్నాడు లోతు అంటే నా ప్రభువా. అక్కడ రాసిన మాట చూడండి, నా ప్రభువులారా. అంటే దేవదూతలు అటువంటి స్థితిని ఏమాత్రము కూడా అంగీకరించవండి. నా ప్రభువులారా అంటూ ఉన్నాడు అంటే ఒక మాట అండి, మనందరికీ తెలుసు కదా, లూసిఫర్ అపవాది సాతాను వాడు కూడా ఒక దేవదూత. ఎందుకు పడద్రోయబడ్డాడు అంటే ప్రభువు స్థానాన్ని ఆశించాడు కాబట్టి. ఏంటంటండి ప్రభువు అంటే దేవదూతలు ఎప్పుడైతే ప్రభువు స్థానాన్ని ఆశించాయో దేవుడు వారిని అంధకారములో ఉండటానికి దేవుడు భూమి మీదకి పడవేశాడు కదా. ఇప్పుడు నిజముగా వెళ్ళిన ఇద్దరు కూడా దేవదూతలైతే ఆ లోతు ఎప్పుడైతే సాష్టాంగపడ్డాడో, ఎప్పుడైతే నా ప్రభువులారా అని సంబోధించాడో, వెంటనే ఆ దేవదూతలు ఏం చేస్తాయండి? మేము దేవదూతలము మాత్రమే, నువ్వు మాకు సాష్టాంగ పడవద్దు, నీవు మమ్మను ప్రభువులుగా సంబోధించొద్దు అంటాయా? లేదండి. కానీ వీరిక్కడ అలాగన్నారా? అనలేదు. ఆ సాష్టాంగ నమస్కారాన్ని స్వీకరించాయి, ఆ పదాన్ని కూడా అంగీకరించాయి. 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా. ఇప్పుడు ఆ దూతలు లోతును, లోతు భార్యను, లోతు ఇద్దరు కుమారులను తీసుకొని పారిపోతున్నాయి. లోతు అంటాడు, అక్కడికి నేను వెళ్ళలేనేమో, ఇక్కడికి మాత్రమే వెళ్తానంటాడండి. ఇప్పుడు నిజంగా దేవదూతలైతే అటువంటి రిక్వెస్ట్ లోతు కోరినప్పుడు ఏం చెప్తాయండి? ఇది మా స్వాధీనంలో లేదు, ప్రభువు నిర్ణయించాడు కాబట్టి నువ్వు ఆ ప్రాంతానికే. కానీ వీరేం చెప్తున్నారండి? సరే నీ మాట చొప్పునే జరగని. అంటే ఇక్కడ ఆలోచన చేసిన విషయం ఏంటంటే దేవదూతల ప్రార్థనలకు సమాధానాలను ఇవ్వలేవండి. కానీ ఈ ప్రార్థనలకు సమాధానాలు ఇస్తూ ఉన్నారు అంటే వీరెవరంటే దేవుడు. ఎవరండి? దేవుడు. 20వ వచనం 21వ వచనం చూడండి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది గనుక చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మ, అది చిన్నది కదా, నేను బ్రతుకునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ టెర్మినాలజీ మాడిపోయింది. అక్కడ ఆయన ఇందాకేమో దూత అని సంబోధించాడు, ఇక్కడికి వచ్చే సమయానికి ఇందాక ప్లూరల్లో, మళ్ళీ ఇక్కడికి వచ్చేటడికి ఏకవచనం కింద మారిపోయింది. ఆయన ఏమంటున్నాడండి? ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనము చెయ్యను, ఈ విషయములో నీ మనవి నేను అంగీకరించాను. ఇక్కడ చూస్తే ఒక ఆయనేమో అబ్రాహాముతో మాట్లాడి పైకి వెళ్ళిపోయాడు, ఇద్దరు మాత్రం లోతు దగ్గరకు వచ్చారు. లోతును క్షేమకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఒక మాట ఇంకా మీకు అర్థమవుతుంది. 19వ అధ్యాయం 24వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఇక్కడ ఒక మాట అండి, 2 సార్లు యెహోవా అనే పదాన్ని ఉపయోగించాడండి. ఎన్నిసార్లు అండి? ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా చూడండి. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి. అంటే ఇక్కడ ప్రార్థించిన యెహోవా ఒకరు, ఆ ప్రార్థనకు స్పందించి ఆ పరలోకము నుంచి అగ్నిని గంధకమును కురిపించిన యెహోవా మరొకరు. ఇక్కడ 2 యెహోవాలు మనకు కనపడుతున్నారండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలోహిం అనే పదము వెనకాల, దేవుడు అనే పదము వెనకాల ఒకరికి మించి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం కదండి. ఒకరికి మించి వేరొకరు. ఒకసారి మరలా ఆదికాండం 22వ అధ్యాయం, ఇందాక చదివించాను కదమ్మా, 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును
పరిశోధించెను. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఇందాక మొదటి వచనంలోనేమో ఎవరు చెప్పారు అంటే అబ్రాముతో నీ కుమారుని బలిగా అర్పించమని యెహోవా. 11వ వచనం సమయానికి ఒక న్యూ క్యారెక్టర్ ఎంటర్ అయిందండి ఇక్కడ. ఏం పేరంటే ఆయన పేరు యెహోవా దూత. ఇప్పుడు యెహోవా దూత మాట్లాడుతూ ఉంటే అబ్రాం గారు ఏమంటున్నారంటే చిత్తము ప్రభువా అని అంటే యెహోవా దూతను అబ్రాము ఎలా సంబోధిస్తున్నాడంటే ప్రభువుగా. ఇప్పుడు 12వ వచనం, అప్పుడు ఆయన ఎవరంటున్నారంటే ఆయన అంటే యెహోవా దూత, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకుము, అతని నేమియు చెయ్యకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక. ఎవరు మాట్లాడుతున్నారండి ఆ మాట? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఆ ముందు వచ్చిన అంతే కదమ్మా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అని పిలిస్తే ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే చిత్తం అన్నాడో యెహోవా దూత మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడండి? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్య. ఎవరికి యెహోవా దూత కియ్య వెనుదిరగలేదు గనక. అంటే ఇక్కడ యెహోవా దూత మనం ఎలా అర్థం చేసుకోవాలండి? తర్వాత చూడండి, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని. ఏమంటున్నాడండి? యెహోవా దూత ఎవరో ఆయనే చెప్తాడు. చూద్దాం చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద. ఇప్పుడు ఒక అగ్ని జ్వాలలో యెహోవా దూత అంటండి ఎవరికి ప్రత్యక్షమైందంటండి? మోషే గారికి ప్రత్యక్షమైంది. 6వ వచనం చూడండి, 5వ వచనం, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము ఆయను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? పొదల్లో ఉన్న యెహోవా దూత మోషేతో ఏం చెప్తున్నారు అంటే, నేను నీ పితరుల దేవుణ్ణయ్యా. ఏ దూత అయితే నీవు నాకు నీ కుమారుడిని ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని చెప్పున్నాడు, అదే దూత మోషేతో ఏం చెప్తున్నారంటే, నేను అబ్రాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇప్పుడు నిర్గమకాండం ఆ దూత ఎవరో చెప్తారు చూడండి, 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను. దేవుడు అంటున్నాడండి, మోషే నేను నిన్ను రప్పించాను కదా, నిన్ను గమ్యస్థానము చేర్చటానికి ఒక దూతను నేను నీకు ముందు. ఏమంటున్నాడండి? ఒక దూత. 21వ వచనం చూడండి, ఆయన సన్నిధిని. ఎవరి సన్నిధిని అంటండి? దూత సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఎవరి నామము దూతకుందంటండి? దేవుని నామమే. అంటే చూడండి, దేవుడే అంటున్నమాట, ఒక దూతను నీకు ముందుగా పంపుతానయ్యా, ఆయన నామము, నా నామము ఆయనకు. అంటే యెహోవా దూత ఈజ్ ఈక్వల్ టు యెహోవా కదండి. అంటే ఈ సన్నివేశాలన్నిటి ద్వారా మనం దేన్ని గమనించవచ్చు అంటే, ఎలోహిం దేవుడు అనే పదము వెనుక ఒకరికి మించి ఉన్నట్లుగా మనము ఈ వచనాలన్నిటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆలోచించవచ్చు. కొత్త నిబంధనలో కూడా రాసి చెప్తాడు కదా యేసయ్య. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం
23వ వచనంలో రాస్తాడు కదా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము అనే పదాన్ని వాడాడండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము నేను, లేకపోతే నా తండ్రి వచ్చి అంటలేదండి. యేసయ్యే చెప్తున్నాడు, మేము ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో మేమంటే ఒకళ్ళ ఇద్దరండి, ఒకళ్ళకన్నా ఎక్కువ కదండి. ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటేనే మనం ఏం వాడతామంటే మేము అనే పదాన్ని. యేసయ్య చెప్తున్నాడు, మేము అతని యొద్దకు వచ్చి అతని యొద్ద నివాసము చేతు. 17వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ఇక్కడ యేసయ్యే చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వస్తూ ఉన్నానయ్యా, నీవు నేను అక్కడ ఎలా ఉన్నావు? ఏకమై ఉన్నాము. మరొక అదే 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చెయ్యబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా. అంటే ఈ సన్నివేశాలన్నీ యేసయ్య చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఏమై ఉన్నారంటండి? ఏకమై. నిజంగా మీరు జాగ్రత్తగా ఆలోచన ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నీ కూడా దేవుడు అనే మాట వెనక ఒకరికి మించిన వ్యక్తిత్వాలను, ఒకరికి మించిన పర్సన్స్ను మనము చూస్తూ వచ్చాం. వారు ఎలా ఉన్నారు అంటే యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఏకమై ఉన్నారు. ఇంకా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం, ఇక్కడ యెషయా గ్రంథం 48వ త్వరగా తీద్దామమ్మ. 48వ అధ్యాయం 16వ వచనం ఒక మాట రాస్తాడు. ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నేను ఆది నుంచి ఉన్నవాడను, నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అంటూ ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. ఇక్కడికి వచ్చే సమయానికి ఎలోహిం అనే పదము వెనకాల ఉన్న వ్యక్తులు ఎంతమంది అంటే ముగ్గురండి. ఎంతమంది అండి? ముగ్గురు. ఎవరు చెప్తున్నారు? నేను ఆది నుండి మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడున్నాను. ఎక్కడున్నాడంటండి? అక్కడున్నాడు పరలోకం. ఇప్పుడు నేను అక్కడి నుండి వచ్చాను. నన్ను ఎవడు పంపారు అంటే యెహోవా పంపాడు. రెండవది, నన్ను ఎవడు పంపారు అంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడికి వచ్చే సమయానికి దేవుడు అనే పదము వెనక ఉన్న ముగ్గురు వ్యక్తులని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు కదండి. మనందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంటుంది. బాప్తిసం తీసుకుని ఆయన ఎక్కడ వస్తూ ఉన్నాడని నీళ్ళల్లో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం మనందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు పరలోకం తెరవబడింది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైతే పావుర రూపములో యేసయ్య మీదకి దిగుతూ ఉన్నాడు. యేసయ్య అయితే శరీరధారిగా ఈ లోకములో ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా మనము తండ్రిని చూడొచ్చు, కుమారుడిని చూడొచ్చు, పరిశుద్ధాత్ముడను చూడొచ్చు. స్టెఫను భయంకరంగా కొట్టివేయబడ్డాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54 నుంచి 60 వచనాలు. స్టెఫను అన్యాయముగా నేరము మోపబడి చనిపోయే సమయంలో స్టెఫను మనోనేత్రాలు వెలిగించబడిన తరువాత పరలోకం చూస్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున
యేసుక్రీస్తు ఉండటం చూచాడు. పరిశుద్ధాత్మ చేత స్టెఫను ఏం చేయబడ్డాడంటే నింపబడ్డాడు. అంటే ఈ సన్నివేశములో కూడా మనం ఏమి చూడగలము అంటే తండ్రిని చూడగలం. తండ్రి ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వాన యేసయ్య ఉన్నాడు. స్టెఫనులో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా మనము దేన్ని చూడగలము అంటే త్రిత్వాన్ని చూడగలం. నేను ఒకటి అడుగుతానంటే, ఇప్పుడు సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిని ఎవరు కలుగజేశారండి? సృష్టిని ఎవరు కలుగజేశారండి? దేవుడు కలుగజేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓడగా నరుడు. ఇక్కడ యెహోవా దేవుడు మనిషిని ఏం చేశాడంటండి? సృష్టించాడు. యోహాను సువార్త దాకా మనం చదువాం, 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆయన మూలముగా, ఆయన ఏమన్నాడండి? ఆయన మూలముగా సమస్తమును. అంటే సృష్టిలో మనిషిని సృష్టించటం వెనక, ఈ సృష్టిని సృష్టించటం వెనక యెహోవా దేవుని పాత్ర ఉంది, యేసుక్రీస్తు దేవుని పాత్ర ఉంది. యేసుక్రీస్తు అని మనం అనలేం కానీ వాక్యం అనే దేవుని పాత్ర. మూడవదిగా యోబు గ్రంథం చూడండి, 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే మనిషిని సృజించటం వెనక యెహోవా దేవుని పాత్ర ఉంది, వాక్యమైన దేవుని పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ దేవుని పాత్రను కూడా మనం ఇక్కడ ఏం చేయగలము అంటే చాలా క్లియర్గా మనము దీన్ని గమనించగలం. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథంలో ఇవి ఎక్కువ చూడొచ్చండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే యోహాను ఆత్మపరవశుడై ఏమయ్యాడంటండి? ఆత్మపరవశుడై యోహాను పరలోకమును చూచాడు. పరలోకమందు సింహాసనమందు ఎవరు ఆసీనునై ఉన్నాడు అంటే మహారుద్ధుడగు ఒకని నేను చూచితిని. ఆయన సముఖమునకు ఎవరు తేబడ్డారు అంటే గొర్రె పిల్ల అయిన యేసు ప్రభు. ఇవన్నీ ఎలా చూడగలుగుతూ ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుని మనం చూడొచ్చు, కుమారుడైన యేసయ్యను మనం చూడొచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రను కూడా మనము చూడొచ్చు. ఇవన్నీ విషయాలను మనం ఒకసారి క్రోడీకరించి ఒక చిన్న తీర్మానంలోకి వద్దామండి. దేవుడు ఎంతమంది అండి? బైబిల్ ఏం చెప్తుందండి? దేవుళ్ళు ముగ్గురా? దేవుడు ఒక్కడేనా? ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్నిసార్లు బైబిల్ తిరిగేసినా బైబిల్ చెప్పే మాట ఒకటే, దేవుడు ఒక్కడే. మరి మనం ఎన్ని సందర్భాల్లో చూచాం కదండి, దేవుడు ముగ్గురుగా తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ వచ్చాడు. తండ్రిగా కనపరుచుకున్నాడు, వాక్యముగా కనపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మునిగా కనపరుచుకున్నాడు. మరి ముగ్గురుగా కనపరుచుకున్నాడు కదా. అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు స్వభావములో ఒక్కడేనండి. దేంట్లోనండి? స్వభావములో ఒక్కడే, కానీ తను తాను ప్రత్యక్షపరుచుకోవటంలో ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకుని. నేను ఒక చిన్న డయాగ్రామ్ వేస్తానండి ఇక్కడ. ఇది గాడ్ దేవుడు, ఇది తండ్రి, ఇది వాక్యము, ఇది ఆత్మ. ఇప్పుడు తండ్రి దేవుడే, కుమారుడు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఇప్పుడు తండ్రి కుమారుడు కాదు, తండ్రి కుమారుడు కాదండి, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. ఈ ముగ్గురు వేరు వేరు, కానీ వీరి స్వభావము మాత్రం ఒకటే. వీరి స్వభావం మాత్రం ఏంటండి? ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. సింపుల్గా కళ్ళు మూసుకుని నమ్మటమే, విశ్వాసము ద్వారా దీన్ని స్వీకరించటమే తప్ప దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇది చాలా కష్టతరమైన విషయం. అసలు ఇక్కడ కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తానండి. అసలు దేవునికి ఉండే లక్షణాలు ఏంటి? అసలు దేవుడు అనే ఒక వ్యక్తిని పిలవాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి స్వయంభవుడు.
ఒక వ్యక్తిని దేవుడు అని పిలవాలి అంటే ఆ వ్యక్తి సృష్టించబడినవాడు ఉండకూడదండి. సృష్టించబడినవాడు కాదు, సృష్టించేవాడే దేవుడు. ఆదియు అంతము లేనివాడే దేవుడు, కానీ ఆది అంతం కలిగిన వాడు దేవుడు ఎంత మాత్రము కూడా కాదండి. రెండవదిగా దేవునికి ఉండే లక్షణం ఏంటంటే నిత్యుడు. ఆయన నిత్యము కూడా ఏమై ఉండాలి అంటే నిలిచి ఉండాలి. దేవుడు అని పిలవాలి అంటే మొట్టమొదటిది అతను సృష్టించబడినవాడు కాదు, కానీ సృష్టించేవాడిగా ఉండాలి. రెండవది అతడు నిత్యము, నిన్న నేడు నిరంతరము ఆయన ఏమై ఉండాలి అంటే జీవించి ఉండాలి. మూడవదిగా సర్వశక్తిమంతుడై ఉండాలండి. ఒక వ్యక్తిని దేవుడని పిలవాలి అంటే ఇది చెయ్యగలడు, నేను ఇది చెయ్యలేను అని చెప్పేవాడు దేవుడు కాదండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఎవడైతే అన్నాడో అతనే దేవుడండి కదా. నాలుగోదిగా మనం చూస్తే సర్వజ్ఞాని అయి ఉండాలంటండి. దేవునికున్న 4 గుణ లక్షణం ఏంటండి? సర్వజ్ఞాని అంటే ఆయన జ్ఞానానికి కొలమానం అనేటువంటిది ఉండకూడదండి. ఐదవదిగా సర్వాంతర్యామి అయి ఉండాలండి. నేను అక్కడ ఉంటాను, నేను పలానా తేదీన అదిగో కాస్పా చర్చ్లో నేను ఉంటాను ఈ ఆదివారం, సెకండ్ వారం నేను ఇదిగో జాన్ మెమోరియల్ జీడిఎం సంఘంలో ఉంటాను, థర్డ్ వారం ఇంకో సంఘంలో ఉంటాను అని అంటే అది సర్వాంతర్యామి దేవుని యొక్క లక్షణం. అలాంటి వాడు దేవుడే కాదు. సర్వాంతర్యామి అంటే అంతయు కూడా వ్యాపించి ఉన్నవాడు. తర్వాత చూడండి, సార్వభౌముడు అంటే ప్రతిదీ కూడా ఆయన మాటకి ఏమవ్వాలి అంటే లోబడాలి. ఎదురు చెప్పే అవకాశం అనేటువంటిది దేవుని అని పిలువబడుతున్న వానికి లేదండి. తర్వాత చూడండి, సార్వభౌముడు. నీతి పరిశుద్ధత కలిగిన ఒక వ్యక్తిని దేవుడు అని పిలవాలి అంటే ఆ వ్యక్తిలో మనం ఏం చూడాలి అంటే నీతి చూడాలి. ఆ వ్యక్తిలో మనం ఏం చూడాలి అంటే పరిశుద్ధత. దేవుడని పిలవబడాలి అంటే ఆ వ్యక్తికి ఉండే లక్షణం ఏంటంటే ప్రేమ ఉండాలంటండి. తర్వాత చూడండి, దేవుడని పిలవబడేవాడు మార్పు లేనివాడై ఉండాలి. నేను ఈ రోజు కింద ఉన్నాను కదా, ఈరోజు నేను ఎలా మారుతాను, రేపు మరొక విధంగా అవసరవేళలు ఉంటారు కదండి. అంటే సన్నివేశానికి సిచ్యువేషన్కి తగ్గ రూపాన్నది మార్చుకుంటుంది. అలా మారిపోయేవాడు దేవుడు కాదు. ఆఖరిది సత్యసంధుడు. దేవుడు అంటే సత్యమై ఉన్నవాడు. ఇప్పుడు ఈ 10 గుణ లక్షణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అతన్ని మనం ఏమని పిలవచ్చండి? దేవుడు అని పిలవచ్చండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా మనము ఈ 10 లక్షణాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తే, మొట్టమొదటి తండ్రి అయిన దేవుని మనం చూసుకుంటే ఆయన ఎవరైనా సృష్టించారండి? లేదు కదా. ఆయనే సృష్టినంతటిని ఏం చేశాడండి? ఆయన ఎప్పుడు చనిపోతాడండి? ఆయనకి ఆది లేదు, ఆయనకు అంతము లేదు. అంటే ఆయన స్వయంభవుడు. తండ్రి నిత్యుడా కాదా అంటే ఆయన నిరంతరము కూడా జీవించేవాడు. తండ్రి సర్వశక్తిమంతుడా కాదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. తండ్రి సర్వజ్ఞాన కాదా అంటే ఒకసారి ఆకాశం వైపు చూస్తే ఆయన జ్ఞానాన్ని మనము ఒకసారి మనిషిగా మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మన ఫింగర్ ప్రింట్స్ వేరండి, మన కంటి రెటీనా వేరు. అంటే ఇవన్నీ కూడా ఎంతమంది పుట్టుంటారండి ఇప్పటికీ భూమి మీద? ఎంతమంది అంటే అలా భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది పుట్టారో లెక్క లేదు. ఇప్పుడు అందరి యొక్క వేలి ముద్రలు ఒక్కసారి వేస్తే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా వేలి ముద్రలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరో కనిపించరు. అంటే ఎంత జ్ఞానముతో దేవుడు మనల్ని చెయ్యకపోతే ఎంత గొప్ప సృష్టిగా దేవుడు అంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి. ఆయన ఇక్కడ ఉన్నాడో అక్కడ లేడంటానికి లేదండి. ప్రభు ప్రపంచం అంతా కూడా ఆయన ఏం చేసి ఉన్నాడంటే వ్యాపించి ఉన్నాడు. సార్వభౌముడు. ఆయన ఇష్టమండి. ఆయన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తాడు. నువ్వు నన్ను ఎలా చెయ్యయ్యా అంటే అలా చేయవలసిన అవసరత ఆయనకి లేదు, నా ఇష్టం అంటాడు. తర్వాత చూడండి, నీతి పరిశుద్ధత కలిగిన వాడు మన దేవుడు అంటాడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. ఆయన ప్రేమ గలవాడు కాబట్టే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఆయన మార్పు లేనివాడు.
ఆయనలో ఏ మార్పు లేదని. ఆఖరిగా ఆయన సత్యవంతుడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి దేవుడిగా పిలవటానికి 10 లక్షణాలు కూడా తండ్రిలో మనకు కనబడుతున్నాయి. యేసయ్య వాక్యమై ఉన్న దేవుణ్ణి తీసుకుందామండి. వాక్యాన్ని ఎవరు సృష్టించారండి? వాక్యాన్ని ఎవరైనా సృష్టించారమ్మా? ఆయన అన్నాడు కదా, ఉన్నవాడను ఉన్నవాడంటే అర్థం ఏంటండి? నేను ఉన్నవాడునయ్యా, నేను పుట్టినవాడను కాను, నన్నెవ్వడూ కూడా సృష్టించలేదు. ఆయన నిత్యుడా అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడండి? ఆయన ఆల్ఫా, ఆయనే ఒమేగా. ఆల్ఫా అంటే స్టార్టింగ్ అండి, ఒమేగా అంటే ఎండో. ఏది స్టార్టింగో ఏది ఎండో తెలియదండి. మెల్కీసెదెకు గురించి అంటాడు కదా, ఆయన ఆదియు అంతము లేనివాడయండి, వంశావళి లేనివాడయండి. ఆ మాట యేసు ప్రభువుకు సాదృశ్యంగా పలకబడింది. ఆయన నిత్యుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, ఆయన సార్వభౌముడు, ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు, మార్పులేని దేవుడు, ఆయనే సత్యమై ఉన్న దేవుడు. అంటే ఈ 10 లక్షణాలు కూడా మనము యేసు ప్రభువులో కూడా చూడగలం. పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని ఎవరు సృష్టించారండి? ఆయన సృష్టికర్తే కానీ మనిషికి ఊపిరి పోసిందే ఆయన అంటండి. దేవుని ఆత్మ నరునికి ఏం పోసిందంటండి? జీవాన్ని ఇచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వయంభవుడు. ఆయన సృష్టింపబడిన వాడు కాడు, ఆయనే సృష్టిని కలుగజేసిన వాడు. ఆయన నిత్యుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, ఆయన సార్వభౌముడు. ఇవన్నీ వచనాలు ఉన్నాయండి, చూపించడానికి టైం సరిపోదు కదని మీకు జ్ఞాపకం చేస్తూ వెళ్తూ ఉన్నాను. అంటే ఈ దినాన్న దేవునిగా పిలవబడాలి అంటే ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తులను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రి అయిన దేవునిలో మనం చూస్తాం, వాక్యమయ్యున్న దేవునిలో మనం చూస్తాం, ఆత్మయ్యున్న పరిశుద్ధ ఆత్మలో మనం చూస్తాం. ఇప్పుడు వాక్యమయ్యున్న దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని, వాక్యమయ్యున్న దేవుడు ఏం ధరించుకుని లోకంలోకి వచ్చాడండి? శరీరాన్ని ధరించుకున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ వాక్యమే, ఏ వాక్యం అండి? దేవుడయ్యున్న వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యమైన యేసయ్య ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకములోనికి వచ్చాడండి. ఇప్పుడు వాక్యమైన యేసయ్యకు సాఫ్ట్ పార్ట్స్ ఉన్నాయి, హార్డ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎముకలను ఆయనకి సాఫ్ట్ పార్ట్స్ ఏంటంటే ఆయనకు మనస్సు ఉంది అని చెప్పాను కదండి. ఆయన మనస్సు కలిగిన దేవుడు. ఆయనకు ఒక చిత్తం ఉంది, ప్రార్థన చేస్తాడు కదా, అయ్యా నా చిత్తము కాదు నీ అంటే తండ్రి చిత్తము వేరు, యేసు ప్రభు యొక్క చిత్తం వేరు. ఆయనకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆయనకు ఉద్రేకాలు కూడా ఉన్నాయండి. ఆయన చాలాసార్లు కోప్పడ్డాడు, కొన్నిసార్లు ఏడ్చాడు అనే మాట కూడా మనం చూస్తాం. లాజరు చనిపోయినప్పుడు యేసు, బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనం ఏంటంటే యేసు కన్నీళ్ళు విడిచెను. అంటే ఈ భాగం అంతటినీ మనం ఆలోచన చేస్తే యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి ఆయనకి ఏం పేరు పెట్టారు అంటే కుమారుడు అని పేరెట్టారంటండి. ఏమని పేరెట్టారండి? కుమారుడు. అంటే ఈ ఇవంతా మీకు చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు అంటే తండ్రి ఉన్నాడు, దేవుడు అంటే కుమారుడున్నాడు, దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు. వీరు ముగ్గురు ఏమై ఉన్నారు అంటే ఏకమై ఉన్నారు. దేవుడు అక్కడండి, మరలా చెప్తున్నాడు, ముగ్గురు దేవుళ్ళు కాదండి, త్రిమూర్తులు అంటారండి. ఎవరినండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమంటారండి? త్రిమూర్తులు. అంటే 3 రకాల మూర్తిమంతాలు కలిగిన వారు, 3 రకాల స్వభావాలు కలిగిన వారు. కానీ మనకి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయన ముగ్గురుగా తన ప్రత్యక్షతనిచ్చిన ఆయన స్వభావములో ఏమై ఉన్నాడు అంటే ఏకమై ఉన్నాడు, ఒక్కటై ఉన్నాడు. దేవుడు ఎంతమంది అండి? ఒక్కడే. ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు ఒక్కడే అయితే, దేవుడు ఒక్కడే అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనలందరినీ కూడా దేవుడు మాట్లాడే వ్యక్తులుగా సృష్టించాడండి. ఎందుకంటే దేవుడు కూడా
మాట్లాడేవాడు కాబట్టి. ఇప్పుడు మనలందరినీ కలుగజేయక మునుపు దేవుడు ఎవరితో మాట్లాడాడండి? నేను చెప్పేది అర్థమైంది కదమ్మా. ఇప్పుడు దేవుడు మనల్ని కలుగజేయక మునుపు, దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడే మనుషుల్ని తయారు చేశాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన వాడైతే మాట్లాడని వారుగానే మనల్ని చేసేవాడు కదా. ఇప్పుడు సృష్టింపబడక మునుపు దేవుడు ఎవరితో మాట్లాడేవాడండి? ఒక మాట, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమించే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈ సృష్టిని, దేవదూతలను, మనుషులను దేవుడు సృష్టించక మునుపు ఎవరికి తన ప్రేమను చూపించేవాడు? ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమాస్వరూపి అని తెలియబడాలి అంటే ప్రేమించేవాడు ఉండాలి, ప్రేమను పొందుకునేవాడు ఉండాలి. ఇప్పుడు ప్రేమించేవాడు లేకుండా, ప్రేమను పొందుకునేవాడు లేకుండా నువ్వు ప్రేమ గలవాడివయ్యా అని నేను నీతో అంటూ ఉన్నాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒక్కళ్ళకి మించి ఇద్దరుంటేనే మాట్లాడగలం. ఒక్కడిగా నేనే మాట్లాడుకుంటే నన్ను ఏమంటారండి మీరు? కదమ్మా. అంటే దినాన్ని ఆలోచన చేయండి. దేవుడు వ్యక్తిత్వములో ఒక్కడే, దేవుడు స్వభావములో ఒక్కడే. కానీ దేవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకునేటప్పుడు ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఏం చేసుకున్నాడంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకో. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు ముగ్గురు దేవుళ్ళు అంట కదా అంటే వాళ్ళతో చెప్పండి, మాకు ముగ్గురు దేవుళ్ళు కాదు, మాకు దేవుడు ఒక్కడే. మా దేవుడా ఒక్కడే, మేము ఆరాధించే దేవుడు ఒక్కడే. ఇక్కడ దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చెప్తుంటే వచ్చే వారం జ్ఞాపకం చేస్తాను, వీరిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగో యేసు ప్రభువు కూడా అలాగే, యేసు ప్రభువు ఎలాగో పరిశుద్ధాత్మ కూడా అలాగే. అంటే ఈ ముగ్గురు కూడా ఏమై ఉన్నారు అంటే ఏకమై ఉన్నారు. కాబట్టి వారు ముగ్గురు మధ్య ఏమీ లేదంటే ఇగో సమస్యలు లేవండి. ఏ సమస్యలు అండి? ఇగో సమస్యలు. ఏదైనా చాలామంది ఇదే చూస్తాం కదా, గమ్మున ఒకళ్ళ పేరు మెన్షన్ చేసి ఒకళ్ళ పేరు మెన్షన్ చేయకపోతే ఏమంటారండి? పాస్టర్ గారికి మేమంటే ఇష్టం లేదండి కదా, మరి అదే పాస్టర్ గారికి మా పేరు చెప్పట్లేదండి మేమంటే. అంటే ఆ టైపు సమస్యలు మన దేవుని దగ్గర లేవండి. ఏ సుప్రభుని ఆరాధిస్తున్నాడు కదా, నన్ను ఆరాధించలేదు కదా తండ్రి అయిన దేవుడు ఏం ఫీల్ అవ్వడండి. ఇప్పుడు పెంతెకొస్తేలు అందరూ పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడు అంటున్నారు. ఇప్పుడు యేసై ఎంత ఫీల్ అవ్వాలి? రక్తం కార్చింది నేను కదా, ఎల్లండి నన్ను మర్చిపోయి పరిశుద్ధాత్మని ఆరాధిస్తున్నారనే తారతమ్యాలు, భేదాలు వాళ్ళలో ఏమీ లేవండి. అంటే ఆ ముగ్గురులో కూడా ఏముంది అంటే ఏకత్వం ఉంది. ఏముందండి? ఏకత్వం ఉంది. మరలా చెప్తున్నాను, తండ్రి కుమారుడు, తండ్రి వాక్యము కాదు, వాక్యం ఆత్మ కాదు, ఆత్మ తండ్రి కాదు. ఈ ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఈ ముగ్గురు కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడండి? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏమడుగుతారండి? మీకు తర్వాత మీ దేవుని చిత్తమైతే మరలా ముందు జ్ఞాపకం చేస్తాను. బాప్తిసం గురించి మనల్ని చాలామంది వెనుకడుగు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఏమంటే మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అనేటువంటిది చెల్లదంటారండి. యేసునామము 8 సార్లు యేసునామంలోనే బాప్తిసం ఇచ్చారని అపోస్తల కార్యాల్లో రాస్తుందండి. మరి 8 సార్లు రాశారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ కూడా నిజం తెలియని వ్యక్తులు ఏం చేస్తారంటే వీటిని నమ్ముతారు. కానీ దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను ఆయన ఏం చేసుకున్నాడు అంటే ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ సహాయంతో దీన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం కష్టంగానే, అందుకే ముందే చెప్పానండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు, కానీ గుడ్డిగా ఏం చేయాలి అంటే నమ్మాలి కదా. విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నవి అని నమ్మటానికి సాదృశ్యమై ఉన్నది. కాబట్టి అటు రీతిగా మనందరం నమ్ముతున్నాం. కానీ మీకు తెలియాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా దేవుడు మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్షతలో మనం ముందుకు వెళ్దాం. దేవుని చిత్తమైతే వచ్చేవారం దీంట్లోనే
అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క పాత్ర ఏంటి క్రైస్తవ జీవితంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దీన్ని ఇంకా లోతుగా గ్రహించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కావలసిన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన నీ మాటలన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. నీవే విధంగా తండ్రిగా వాక్యముగా ఆత్మగా ప్రత్యక్షపరుచుకున్నావో ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. అవునయ్య, ఇవన్న వాక్యం అంతా తండ్రి ప్రభా మా ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరంగా మేలుకరంగా మీరు మలచి మీ వాక్యం అనే బండ మీద మా ఆత్మీయ జీవితాలను నిర్మాణం చేసుకుంటూ అయా అరాకడ కొరకు మేము సిద్ధపడి ఆ అబద్ధ బోధలను ఎదురాడినట్లుగా కృపనిచ్చి మహిమను ఆరోపించుకొనమని నీ కృపావాక్యానికి మమ్మలను సమర్పిస్తూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈ సమయంలో కానుకల పాడుతూ ఉండగా సంఘ కానుకలను మనం సమర్పించుకుందాం. యూత్ వారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడుతూ ఉండగా సంఘ కానుకలను మనము సమర్పించుకుందాం. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, మాకు విడుదల ఉన్నది. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరచితివి. అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భమును
ఇచ్చిన దేవుడు నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని గణపరిచిన యవనస్తులకు నా దీవెనలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని ప్రేమించి అర్పించిన ఈ కానుకలన్నిటినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మన జన అననీయ గారు ప్రార్థనలు నడిపించవలసిందిగా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ప్రేమమయ దయామయ మా ప్రభువా, నీకు అనుమైన నామానికి వందనాలున్నాం. గతించిన వారి దినం కృపలాస్తలు దాచి కాచి కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన నీ సన్నిధి తోడుకుని వచ్చి నీ సన్నిధిలో నీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకే వందనాలు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీ సన్నిధికి మేము రాగలిగాము. నీ సన్నిధిలో నీవు చేసిన మేలను బట్టి నీ బిడ్డలము కనబడడానికే నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశిస్తున్నాను. కాదు కాపాడి వారి ఈవుల్లో నుండి నీ పని నిమిత్తం ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నన్ను ఇవ్వలేని వారికి ఇవ్వగలిగే శక్తిని ధన్యతను అనుగ్రహించి కాచి కాపాడండి. నాయన ఇచ్చిన కానుకలు నీ పని నిమిత్తమే వాడబడడానికి చూపించండి. నీ దోషం ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడండి మా తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. నాయన తిత్వమైన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి. నాయన నీ సన్నిధిలో మేము నిందారహితులుగా నీ అందు భయభక్తులు కలిగి మేము గడిపే కృపను దయచేయండి. ఇచ్చిన కానుకలన్నింటినీ నీ కృపరసాలతో వర్ధలు చేయండి. నాయన పనులన్నీ వాటి ద్వారా జరిగించి నీ సువార్త ప్రకటన నిమిత్తం వాటిని ఖర్చు చేయడానికి తగిన జ్ఞానాన్ని వివేకాన్ని తెలివిని ఆయన పెద్దలుగా అనుగ్రహించండి. నాయన మరి నీ దోషం ద్వారా మాట్లాడిన ప్రతి వాక్కును మేము మా హృదయాలు భద్రపరుచుకుని దాని ద్వారా నడుచుకుంటూ నాయన నీ సన్నిధిలో వర్ధిల్లి ఫలించి నీ ఘనత ఇచ్చే బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ మా నామాన్ని పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుని ప్రార్థించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన అన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు స్వామి గారు వచ్చి ప్రకటనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా మనలందరూ ఆయన రెక్కల చోటును కాపాడి మరి యొక్క గొప్ప ధన్యతను మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా డేట్ మనము ఉపవాస కూటాలు నిర్వర్తించాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఆ సభలు సక్రమంగా జరిగినట్లు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మరి చేస్తున్నాను. మరి ముఖ్యంగా దానికి ఆర్థిక సహాయం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. డబ్బు రూపమే కాకుండా ఏమైనా పోయిన సంవత్సరం ఎవరైనా ఏమైనా పెట్టుకున్నారమ్మా? నాకు జ్ఞాపకం లేదు, రాయలేదు నేను ఇక్కడ.
ఎవరైనా చెప్పగలుగుతారా పేర్లు ఏమన్నా? ఎవరికైనా ఏమైనా జ్ఞాపకం? రైసా? అవును, బాస్మతి రైస్ ఏదో పెట్టినట్టు. పండుగ లేకపోతే మీటింగులుగానా? సరేలే, అది మనకు జ్ఞాపకం లేదు. కానీ ఇక్కడ ఖర్చు చూస్తే మాత్రం నా లెక్కల్లో చాలా ఎక్కువ అయ్యింది. ఇక్కడ పేపర్ చూస్తే 60,000 రూపాయలు ఖర్చు అయింది ఆ కోటాలకి అనుకుంటున్నాను నేను. కాబట్టి మన దగ్గర అయితే ప్రస్తుతము అంతా నిలవలేదు, ఏంటంటే పనులు చేయించాం. కాబట్టి ఎవరైనా సహకరిస్తే మాకు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. నేనైతే ఈ మీటింగుల నిమిత్తము ఆయిల్ ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే మీకు తోచినట్లు మీరు ఎవరైనా దానికి సహకరిస్తే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మన సౌండ్ సిస్టమ్ ఇంకా చాలా కొద్దిగా ప్రాబ్లమ్స్లోనే ఉంది. సుందర్ కుమార్ వచ్చి యాంప్లిఫైర్ అది బిగించాడు, జాస్వా ఇద్దరు కలిసి. ఎందుకంటే అది రిపేర్ చేయించుకుని వచ్చేప్పుడు 3 వారాలు అయింది. ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకోలేదు. సుందర్ కుమార్ వచ్చి రోజున జాస్వాని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరూ దాన్ని సెట్ చేశారు. ఇంకా ఆ మిక్సర్లో కొంచెం ప్రాబ్లం ఉంది. అది కూడా సుందర్ కుమార్ ఉండగానే దాన్ని కాస్త చూపిస్తాడని నేను ఆశిస్తున్నాను. అతనికి టైం కుదిరితే దాన్ని కూడా కొంచెం రిపేర్ చేసినట్లయితే. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆగిపోతున్నాయి అవి, ఆ సిస్టమ్ లోన దాన్ని క్లీన్ చేయాలి. కాబట్టి దాన్ని కూడా కాస్త చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నేను సెక్రటరీ పదవిగా పక్కగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు జ్ఞాపక శక్తి ఒకటి లేదు, తర్వాత ఆరోగ్యంగా కూడా నాకు అంతగా ఫిట్గా ఉండలేదు. కాబట్టి మన జాయింట్ సెక్రటరీ గారు వచ్చే వారం నుంచి పూర్తి బాధ్యత తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే సెక్రటరీ అంటే పూర్తి బాధ్యత, మెయింటెనెన్స్ అంతా సెక్రటరీ మీద ఆధారపడి ఉంటుంది. చర్చిలో ఏమన్నా పనులు చేయాలన్నా, ఏమన్నా పోయినా, ఏమన్నా దానికి అవసరతలు అన్నీ సెక్రటరీ చూసుకోవాల్సి వస్తుంది. అతను చూసుకొని మన ప్రెసిడెంట్ గారికి కానీ ఇతరులకు తెలియపరిచినట్టయితే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నేను ఇంకో కమిటీ వారిని ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే సెక్రటరీ దగ్గర పెటీ క్యాష్ అని కొంత డబ్బులు ఉండాలి. ఆయన దగ్గర ఇంచుమించు ఒక 5,000 రూపాయలు అతని పాకెట్లో ఉన్నాయనుకోండి, ఏదైనా చిన్న పని వచ్చినప్పుడు అడగవలసిన పని ఉండదు. అప్పుడు అది ఖర్చు పెట్టి ఆ వారము సంఘంలో వివరిస్తే సరిపోతుంది. అంతేగాని చిన్న విషయానికి ట్రెజరీ అడగడం అది సమంజసం కాదు. ఎక్కడైనా అలాగే ఉంటుంది. సెక్రటరీ దగ్గర కొంత డబ్బు ఉంటుంది. కంపెనీలు నడిపించినప్పుడు కానీ, ఇలాంటి కార్యక్రమం జరిపినప్పుడు కానీ వాళ్ళ దగ్గర కొంత పెటీ క్యాష్ ఉంటుందండి, అది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి కొంత అమౌంట్ సెక్రటరీ దగ్గర ఉండాలి. చిన్న చిన్న పనులు, ఏదైనా క్లీనింగ్ సంబంధించిన పనులు ఉంటాయనుకోండి, అవి అందరినీ అడగవలసిన పని లేదు, అవి అతనే చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా సెక్రటరీ గారికి కల్పించాలని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారము ఎత్తబడిన చందా 2,310 రూపాయలు రాక ఆ ప్రిన్స్ అమ్మాజీ గారు, ప్రిన్సా శ్రీ 500 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అలాగే ప్రసాద్ 500 దేవునికి కానుక ఇవ్వడం జరిగింది. వారి అబిడ్డల విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అలాగే జాకబ్ గారు, జాకబ్ పూర్తి పేరు నేను రాలేదు, అంత పేరుతోటి పిల్లలు కాబట్టి నేను జాకబ్ అనే పిల్లాలనే ఉద్దేశంతో నేను జాకబ్ గారి పేరు చెప్తున్నాను. ఎల్సే రాజు గారి మానవుడు జాకబ్, జ్ఞాపకం ఉంచుకోండి పిలవటానికి. 2,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. ఆ బిడ్డని దేవుడు దీవించేలాగా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాను. అలాగే ఈ క్రైస్తవుల విషయమై కొన్ని ప్రాబ్లమ్స్ తెస్తున్నారు. అలాగే మన అంతర్వేదిలో కొంచెం ఎక్కువగా ఉంది. గుంచెట్టి వారి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారంటే RSS అబ్బాయి, ఆయన కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టాడు.
ఈ చర్చిల గురించి. వాళ్ళు అడుగుతున్నారు, మీ చర్చికి రిజిస్ట్రేషన్ అయిందా, సర్వే నెంబర్ ఇవ్వండి అని ఇటువంటి విషయాలు వాళ్ళు అడుగుతున్నారు. నిన్ననే విఆర్ఓ నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను చెప్పాను, ఆడికి ఇవ్వటం ఏంటి, అది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి చెప్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు నోటీస్ పంపించాలి. నోటీస్ని పంపించినప్పుడు దాని వివరాలు మేము చెప్తాం. కానీ అలాగే ఓ పర్సన్ వచ్చి చెప్పడానికి మాకు ఏమీ అవసరత లేదు అని చెప్పాను. నా పేరు కూడా చెప్పాడంట అక్కడ చెప్పమని. వాళ్ళు చెప్పినప్పుడు నా దగ్గరికి రావడానికి ఆడికి భయపడుతుండే, ఇష్టపడలేదు. ఎందుకంటే నేను వేరే టైప్గా ఆన్సర్లు ఇస్తాను కదా, అందుకని అతను ముందుకు రాలేకపోతున్నాడు. చాలామందిని అడుగుతున్నాడు అలాగా. కాబట్టి వాడు మనసు మారేలాగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే విఆర్ఓ కూడా అలాగన్నాడు, నీ దగ్గరికి రాలే, ఆడు నీ సమాధానం వేరేగా ఉంటుంది, అందుకని ఆడు రావడానికి ఇష్టపడలేదు. కానీ విఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి నేను కూర్చున్నాడంట, నువ్వు సర్వే నెంబర్లు ఇయ్యి అని. అప్పుడు అతను కూడా అన్నాడంట, అది అలాగే ఎవరు నీకు, అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏదైనా వస్తే నేను అప్పుడు చెప్తాను అని చెప్పాడంట. దాన్ని బట్టి మనము అతను మనసు మారేలాగన, అటువంటి క్రియలు ఏమీ చేయకుండా మన సంఘస్థులందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే జరగవలసిన ఉపవాస కూటాలను బట్టి కూడా మీరు అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంతవరకు ప్రకటనలు తెలియజేసిన స్వామి గారికి వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ వారం 27, 28, 29 తారీఖులో జరగబోతున్న ఈ యొక్క సిద్ధపాటు ప్రార్థన కూడికల కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి. మీతో పాటు అనేక మందిని కూడా తీసుకురావాలని తెలియపరుస్తూ ఇప్పటివరకు తెలియపరిచారు. కాబట్టి ఎవరైనా ఏమైనా స్పాన్సర్ చేయాలి అంటే కదా, సంఘం కూడా మనం కూడా ఒక చేయందిస్తే వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటకు ముందుకు వస్తారు. కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే సుమలత గారు వచ్చిన సేవకులకు 2 రాత్రుల భోజనం సిద్ధపరచడం జరిగింది. మరీసారి ఎవరెవరు సిద్ధపరుస్తారో తెలియపరచండి. అంత మాత్రమే కాదు, సేవకులు కూడా రాబోతున్నారు కాబట్టి పాస్టర్ గారికి ఎవరైనా స్పాన్సర్ చేయాలన్నా కూడా మీరు చేస్తే ఆ ఖర్చు కూడా సంఘంకి కొంచెం కలిసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ విషయంలో ఒకసారి ఆలోచన చేయండి. ఏదేమైనా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన చుట్టుపక్కల వారు అనేక మంది కూడికల్లో పాలు పొందేలాగా, అలాగే రాబోతున్న దైవజనులు కూడా దేవుడు బలపరిచి దేవుడు వాడుకునేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ లేచి నిలబడదాం. ముగింపు పాట పాడుకుని ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను మనం ముగించుకుందాం. తండ్రి
స్తుతులకు తండ్రి ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడా, మమ్మలను సృష్టించి అయా మీ నోటి మాట చేత మమ్మలను నడిపిస్తూ ఉన్న మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలయ. మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును గణపరచటానికి, అయా మీ వాక్యమును ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయా మా జీవితాల్లో నువ్వు చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారమై కృతజ్ఞత అర్పణలను సంఘ కానుకలను సమర్పించటానికి కృప చూపారు. సేవకునిగా ప్రేమించి తెచ్చిన ఈ బియ్యమును బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి గుప్పిలను మీరు దీవించండి అయా. అయా పట్టజాలనంత దీవెన ఆశీర్వాదములను అయా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే రాలేకపోయారో వారికి మరి యొక్క తరుణాన్ని మీరు దయచేయండి. మరొకసారి మిమిటిగా సంఘముగా సమకూర్చబడినప్పుడయ్యా నీ నామమును గణపరిచే కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా నీకు వందనాలు, అయా మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి మా సంఘమంతటిని బట్టి మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు చేసుకోనండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విషయాలలో దీవించబడుతూ నమ్మకమైన సత్యసాక్షులుగా నీ కొరకు జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీకు వందనాలు. మీ చిత్తములో తండ్రి సంఘములో ఏర్పాటు చేసుకుని ఉన్న ఇక సిద్ధపాటు ప్రార్థన కూడికలను బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ నెల 27, 28, 29 తారీఖులో 3 దినాలు అయ్యా సాయంకాల సమయంలో కూడికలు జరగబోతూ ఉండగా అయ్యా వాతావరణ విషయంలో మేలు చేయండి అయ్యా. మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహింపచేయండి. అనేక మంది తండ్రి ఈ కూడికల్లో పాలు పొందినట్లుగా ప్రేరేపించి మీరు తోడుకొని రండి అయ్యా. నిలువబడనైన నీ సేవకులను మీ సిలువు చాటును మరుగుపరిచి కూడి వచ్చిన బిడ్డలందరికీ కావలసిన అయ్యా ఆత్మ సంబంధమైన నీ వాక్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని తండ్రి, ప్రతి అవసరత కూడా సమకూర్చబడేటట్లుగా అయ్యా మీరే సహాయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కూడికల ద్వారా సంఘం ఇంకను ఆశీర్వదింపబడటానికి, దీవించబడటానికి, అయ్యా తండ్రి ఉజ్జీవింపబడటానికి, మీరు అక్కడ కొరకు సిద్ధపాటు కలిగి అనేక మందిని సిద్ధపరచటానికి అయ్యా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ పెద్దలైన వారందరినీ కూడా మీరు దీవించండి. సంఘమును ఇంకను తండ్రి ఆధ్యాత్మికతలో అయ్యా తండ్రి ముందుకు నడిపించబడేటట్లుగా కావలసిన కృపనిచ్చి మహిమ పొందండి. స్త్రీల సమాజం వారిని దీవించండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా అయ్యా దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాలు అయ్యా. సంఘస్థులు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు. వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో మీ తోడు, మీ కృప, మీ కాపుదల దయచేయండి. వారి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల యొక్క ప్రయత్నాలను మీరు సఫలపరచండి. ఆటంకములన్నీ కూడా యేసు నామమును తీసివేసి మార్గాలను మీరు సరళము చేసి మీరే మహిమను ఆరోపించుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు తోడుండండి. వారి ఉద్యోగములలో ఇంకను ఉన్నతిలోనికి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మీరే మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కని సంబంధాలు రావటానికి, అయా ఘనముగా వివాహాలు జరగటానికి కృపనిచ్చి మహిమను పొందండి. అయా ఎవరైనా బలహీనులుగా ఉంటే తండ్రి అయా మీరే మీ గాయపడిన హస్తము చేత మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. ఆర్థిక ఇబ్బందులుంటే ఇబ్బందులని తొలగించండి అయా. సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ కుటుంబాలన్నింటిలో క్షేమము విస్తరించండి. నెమ్మదిని దయచేయండి. ఏకాత్మ, ఏక మనస్సులు కలిగి నీ నామమును గణపరిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. గర్భిణీ స్త్రీలను దీవించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి. చదువులు చదువుకుంటున్న బిడ్డలకు తోడుండండి. మంచి జ్ఞానమును మీరు దయచేయండి.
ఎగ్జామ్స్లో అయ్యా మీరే విజయాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మా దేశాలను, రాష్ట్రాలను మీరు దీవించండి, నాయకులను, అధికారులను మీరు దీవించండి. అభివృద్ధి పదములో శాంతి సమాధానాలతో నడిపించుటకు కావలసిన కృపనివ్వండి. స్థానికంగా ఉన్న సంఘాలను, సంఘ కాపరులను, విశ్వాసులను అందరినీ కూడా తండ్రి అయ్యా మీరు దీవించండి. ప్రత్యేకంగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అబద్ధ బోధలను మేము ఖండించాలని, ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో మేము గ్రహించగలిగిన వారమై ఈ అంత్య దినాలలో తండ్రి నిరాకడకు మేము సిద్ధపడి అనేక మంది అగ్నిలో నుండి లాగినట్లుగా నిరాకడ కొరకు అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని, ఈ వారమంతా కూడా మీ తోడు, మీ కృప, మీ కాపుదల మాకందరికి దయచేయమని, మా సంఘ బిడ్డలందరి చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ యేసు ప్రశస్తమైన నామమున ఈ మనవులనన్నిటినీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, జరగబోతున్న యొక్క సిద్ధపాటు ప్రార్థన కూడికలకు తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. Line E mode.